మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వంలో ఉండే మంచి చెడులు ఏంటో కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చా తంటానికని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు. అంటం ఎందుకు, రెచ్చగొట్టం ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం ఎందుకండి? అమరావతి మహిళల రైతులు ఏమైనా సాక్షి ఛానల్ ఏమైనా అన్నారా? లేకపోతే మీ వాళ్ళని ఏమైనా అన్నారా? మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు, మా భారతిని అంటున్నారు. అదంతా తప్పు. ఇనిషియేట్ చేసింది మీరు. ఆబ్వియస్గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి, ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు, అంతా అయిపోయింది కదా, అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా, ఎందుకంటే రోడ్డు ఎక్కుతున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు? మమ్మల్ని ఇలా అన్నారంటే కొంతమంది పిల్లలకి ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి? నిన్న వచ్చి చెప్తున్నారు, మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ? ఒక ఛానల్లో ఒక ఎనలిస్టు ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం, అతను ఇది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా మాట్లాడారు. అతను అలాంటి వాడు అలా మాట్లాడుతా అని తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం. అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు. ఆ రోజు కూడా గత 5 ఏళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు వెళ్ళి పెట్టారు కదా. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది? కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు. అడిగితే చెప్తాలే అన్నట్టు మాట్లాడాడు. ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మాట అంటాయి, రేపు మమ్మల్ని ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి. ఎందుకంటే కేవలం ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు. ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో. సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ 2 కౌన్సిల్స్ కూడా రాస్తాము. అలాగే మేము చెప్తున్నాం, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విభేదాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి. అంతేగాని మధ్యలో మహిళలను తీసుకొచ్చి నోరు ఉంది కదా అని, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. తప్పు చేయటం ఎందుకండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు? మళ్ళీ పారిపోవటం ఎందుకు? అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని, మరి ఆ ఫ్యాక్ట్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా. చెప్పలేడు, ఎందుకంటే అదంతా తప్పు. కేవలం అది ఇంటెన్షనల్గా చేసిన కమెంట్స్ అండి. ఏదో డిస్కషన్లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొనో మాట్లాడింది కాదు. కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్గా ప్లాన్ చేశారు. ఏదైతే అమరావతికి ఈరోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వం సపోర్ట్తో అలాగే సెంట్రల్ సపోర్ట్తో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక. ఎందుకంటే గత 5 ఏళ్లలో చూసాం, ఎన్నాళ్ళు దాక్కుంటారండి? ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు? రావాల్సిందే కదా. అది ఓపెన్ సీక్రెట్ అండి, అందరికీ తెలిసిందే. ఏ ఛానల్లో వచ్చిందండి? ఏ ఛానల్లో వచ్చింది? దాని వెనక ఎవరున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. దాని వెనక ఎవరున్నారు? ఎందుకంటే గత 5 ఏళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు, మహిళను అనరాని మాట్లాడినారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని. సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది. వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం.